నాయుడుపేట పట్టణంలో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ సీఐ శ్రీనివాస్ రెడ్డి ఎంతో చాకచక్యంగా కొద్ది రోజుల వ్యవధిలోనే ముద్దాయి కావడి సోమశేఖర్ ని అరెస్ట్ చేశారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు నిర్ధారించారు. ముద్దాయి వద్ద నుండి 66 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సమావేశంలో వెల్లడించారు. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. హౌస్ బ్రేకింగ్స్ 2 హౌస్ బ్రేకింగ్స్ జరిగినాయి. ఇదంతా కూడా సేమ్ జనవరి, ఫిబ్రవరి నెలలోనే ఈ 6 దొంగతనాలు ఒకే ప్యాటర్న్ లో హౌస్ ముందు తాళం పగలగొట్టేసి ఎవరు లేని ఇలా టార్గెట్ చేసుకొని ఆ హౌస్ కొట్టేసి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు వెండి తీసుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి మా తిరుపతి జిల్లా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము టీమ్స్ ఫామ్ చేశాము. ఫామ్ చేసి ముద్దాయి గురించి పూర్తి సమాచారాలు తీసుకొని అతన్ని ఈరోజు మన మల్లం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయి వచ్చేసి ఇతను కూడా అనుభవించి తర్వాత జైలు నుంచి 1 month బ్యాక్ అతను బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరు టౌన్లో టార్గెట్ చేసుకుని ఇది కూడా మేము తక్కువ సమయంలోనే మా క్రైమ్ టీమ్, మా ఎస్ఐ గారు వాళ్ళ సహాయంతో పట్టుకొని ప్రాపర్టీని మొత్తం 66 గ్రామ్స్ బంగారము, 250 గ్రాములు వెండి అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేసింది.